విరిగి నలిగిన హృదయాన్ని కావాలంటున్నాను. ఎవరైతే ఈ వైపు నాయన ఈ మైకు స్వరము ద్వారా వినబడుతున్నటువంటి తల్లి, తండ్రి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ప్రతి ఒక్కరికి నా 2 చేతులను జోడించి నేను వేడుకుంటున్నాను. ప్రభా, వారి హృదయాలు మార్చు నాయన, వారి హృదయాలు మార్చు ప్రభా, వారి మనస్సులను మార్చండి నాయన. చేసిన పాపముకై ఏదేను తోట నుంచి త్రోయవేయబడిన వారము మేము, త్రోయవేయబడిన వారము. నీ సిల్వ మరణము తండ్రితో కలిసే కృపను ఇచ్చినావయ్యా మాకు, నిజ జీవమిచ్చినావయ్యా. చేసిన పాపానికి ఏదేని తోటలో నుంచి త్రోయవేయబడిన మనలను, త్రోయవేయబడిపోయినటువంటి మన జీవితాలను ఆ సిలువ మరణము చేత తండ్రితో కలిసే జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఒకసారి ఆయన వైపు, ఆ సిలువనాథుని వైపు, ఆ యేసుక్రీస్తు వైపు మన 2 చేతులు జోడించి, అయ్యా నీ కృపను నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా, నీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా మా ప్రాంతాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన పరిశుద్ధాత్మ తండ్రి, ఆనాడు అనేక మందితో నువ్వు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడు. కొన్నేళ్ళు కుటుంబాన్ని రక్షించిన తండ్రి, వారిని రక్షించు. ఆ యొక్క సరసాల అధికారి కుటుంబాన్ని రక్షించినట్లుగా మీరు రక్షించండి నాయన. నీ కృప చూపించమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు చెల్లిస్తున్నాయన. అయ్యా ఇంతవరకు మా ప్రార్థన, మా మొరలు ఆలకించినందుకు కృతజ్ఞతలయ్యా. ఒక ఆత్మైన నీ సన్నిధికి చేరాలి. వచ్చే ఆదివారము ప్రభా అయ్యా నీ సన్నిధిలోనికి ఒక్క ఆత్మైన చేర్చు నాయన, ఒక్క ఆత్మనైనా చేర్చు. ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాము నాయన. ముఖ్యముగా యవనస్తులని అపవాది జల్లిలా జల్లేస్తున్నాడు ప్రభా, ఒక చాటులో వేసి చల్లినట్టుగా ప్రభా భయంకరమైనటువంటి పరిస్థితుల వైపు నడిపిస్తున్నాడు. దేవా కాపాడు. నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడుతారయ్యా? నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు ప్రభు? ఈ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ సేవకుడికి నాయన ఈ ప్రాంతంలో గొప్ప అయ్యా ఆశ, ఒక ఫలమైన రక్షించబడాలని నీ ఉద్దేశం. వారు ప్రయాసపడుతున్నారయ్యా, వారు కష్టపడి ఒక జీతాన్ని తీసుకుని వారు ఉండొచ్చు, కానీ వారు ఏమీ అవసరం లేదు మాకు. ఆ దేవుడి పని చేయాలనేటువంటి తీర్మానముతో ఇక్కడ నాయన ఇక్కడ మందిరాన్ని ఏర్పాటు చేసి ప్రయాసపడుతున్నారయ్యా. ఒక్క ఆత్మీయ నీ సన్నిధిలోనికి చేర్చిన ఆయన ఎవరిని వేడుకుంటున్నాము ప్రభు. సేవకు లెక్క ఆ ఉద్దేశాలన్నింటినీ మీరు నెరవేర్చండి ప్రభు. అయ్యా అక్కడ జరుగుతున్న మొదటి ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సంఘాన్ని కూడా బలపరచండి. సమస్త నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో దివ్యదేవతో బతిమాలి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన దైవ సేవకులు అసలు కూడా నా ప్రత్యేకమైన థ్యాంక్ యూ. దేవానికి మహిమ కలుగుగాక. పాడబడును స్తోత్రం చెల్లించుము, స్తుతి